రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఉపయోగకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. 10వ తేదీన ఫిక్స్ అయిపోయింది ఆసరా పింఛన్లు 4016, 6016 వీరందరికీ రద్దు, జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు వీడియో చేరడం జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మీకు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి నేను అందించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచుతానని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2 సంవత్సరాల పరిపాలన ముగుస్తున్నా మనకు ఆసరా పెన్షన్ల పెంపు అనేది రాలేదు. కానీ సంక్రాంతి కానుకగా ఈ నెల 10వ తారీఖున పెరిగిన ఆసరా పెన్షన్ల లిస్టులను ప్రభుత్వం విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అనగా ఎవరైతే కొత్తగా ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతూ ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికేట్లు, ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్ సంబంధిత కార్డులను, పత్రాలను జమ చేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారో వారందరినీ రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ప్రజా సంక్షేమ పథకానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ జనవరి 10వ తారీఖున కొత్త పంపిణీ లిస్టులను విడుదల చేసి ఫిబ్రవరి నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లను అనగా 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు ఇచ్చే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే కనిపిస్తున్నాయి. దానికి గల కారణాలను, విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చెప్పింది. ఇక రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12769 సర్పంచులకు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యొక్క మువ్వెప్పుల జెండా రెపరెపలాడాలంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 42 లక్షల పైచిలకు ఉన్న ఆసరా పింఛన్ వాహుల యొక్క ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. కావున ప్రతి ఒక్కరికి ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇవ్వబోయే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే కనిపిస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో వచ్చేటట్టు వీడియోలు చేయడం జరుగుతుంది. ఇంకొక విన్నపం, మీ జిల్లా, మీ ఊరు, మీ పేరు, మీకు ఎన్ని నెలల ఆసరా పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి, ఆసరా పింఛన్లు పూర్తిగా పడ్డాయా, పడితే ఎన్ని నెలల పెండింగ్లో ఉన్నాయని కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులకు దానికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది ఉంటుంది. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.